హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పేరెంట్స్ కొంతమంది మెడికల్ షాప్స్లో నుంచి డైరెక్ట్గా సిరప్స్ తీసుకొని పిల్లలకి వేసేస్తూ ఉంటారు. అది మంచిదా కాదా అన్నది ఆ విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే యూజువల్గా అంటే దీన్ని ఓటీసీ అంటారు అన్నమాట, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అన్నమాట. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఓన్లీ ఫీవర్ మెడిసిన్ ఒకటే మనం వాడచ్చు. అంటే ఒకవేళ పిల్లలకి కానీ ఫీవర్ వచ్చింది అంటే ఫీవర్ మెడిసిన్ అన్నది మనం మెడికల్ షాప్ నుంచి తీసుకొని మనం 99.5 కంటే అబవ్ ఉంటే మనం పిల్లలకి పారాసిటమాల్ అయితే ఇవ్వచ్చు. ఓన్లీ పారాసిటమాల్ ఒకటే పేరెంట్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. పారాసిటమాల్ కూడా ఎంత ఇవ్వాలో అన్నది చాలా మెడిసిన్ బాటిల్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్కి, ఈ వెయిట్ గ్రూప్కి ఇంత మనం ఇవ్వచ్చు అని ఉంటుందన్నమాట. సో దాన్ని మనం స్పెసిఫిక్గా ఫాలో అవ్వి మనం డైరెక్ట్గా దాని ప్రకారమే మనం వాడవచ్చు అన్నమాట. ఇంకా వేరే ఏ ఒక్క మెడిసిన్ కూడా మనం వాడకూడదు అన్నమాట. పారాసిటమాల్ తప్పించి ఇంకా వేరేది ఒకటి వాడకూడదు. అదర్ థింగ్స్ ఏదైతే వాడచ్చో అది ఓఆర్ఎస్ అన్నమాట. ఒకవేళ వీక్నెస్ ఉన్నది, డిహైడ్రేషన్ ఉన్నది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అది వాటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఓఆర్ఎస్ అన్నది మనం వాడవచ్చు అన్నమాట. వేరే కాఫ్, కోల్డ్, ఇంకా యాంటీబయాటిక్స్ అన్నవి మనం వాడకూడదు. అవన్నీ కూడా దే షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ అన్నమాట. అంటే ఒక పీడియాట్రిషియన్ చూసి అసలు మెడిసిన్స్ అవసరమా, అవసరం లేదా, ఎంత డోస్లో అవసరము, దాంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా దానికి ఏది సూటబుల్లో, ఏది నెససరీయో ఆ మెడిసిన్స్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఆ మెడిసిన్స్ మనం వాడాలి. యాంటీబయాటిక్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ వాళ్ళ స్వంతంగా వాడకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అన్నవి అంటే ఒక పర్టిక్యులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి అగెయిన్స్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఎటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంటే యూజువల్గా మనం యాంటీబయాటిక్స్ ఇచ్చేది ఇయర్ ఇన్ఫెక్షన్స్కి కానీ, లేకపోతే టాన్సిల్స్కి కానీ, లేకపోతే న్యూమోనియాకి కానీ, అలాగా ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే ఇస్తూ ఉంటారు అన్నమాట. యూజువల్గా కామన్గా వచ్చే ఫీవరు, కాఫ్, కోల్డ్ అన్నది యూజువల్గా దీస్ ఆర్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్కి ఏమీ రోల్ అయితే లేదు. దీని మిస్యూజ్ వల్ల ఏమవుతుంది అంటే ఆర్గానిజమ్స్ అన్నీ రెసిస్టెంట్ అయిపోతాయి అన్నమాట. సో కొన్నాళ్ళలో మనం ఏ రకమైన యాంటీబయాటిక్స్ మనం వాడినా అవి పనిచేయవు అన్నమాట. సో అందుకనే ఇండిస్క్రిమినేట్గా మనం యాంటీబయాటిక్స్ మనం వాడకూడదు. అది వాడడం వల్ల మనం మొత్తం అందరికీ కూడా ఓవర్ ది లాంగ్ రన్లో అది ప్రమాదం అవుతుంది. ఇంకోటి కూడా యాంటీబయాటిక్స్ ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ ఎంత డోస్లో ఇవ్వాలి, ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి, అవన్నీ కూడా కరెక్ట్గా పీడియాట్రిషియన్ చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. సో ఏదో ఇంతకుముందు ఇచ్చారు కదా అనేసి మనం అదే సేమ్ మందు మెడికల్ షాప్ నుంచి మనం తీసుకొని వాడడం అన్నది మంచిది కాదు. సో ఇంట్లో అయితే ఏంటంటే పారాసిటమాల్ అయితే సేఫ్గా వాడవచ్చు, ఓఆర్ఎస్ అయితే సేఫ్గా ఇవ్వచ్చు. ఇంకోటి కాఫ్, కోల్డ్కి ఇంట్లో ఏమన్నా హోమ్ రెమెడీస్ అన్నది మనం యూజ్ చేయవచ్చు. లైక్ స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వచ్చు, ఆర్ పసుపు నీళ్ళతో పసుపు పాలు ఇవ్వచ్చు, కొద్దిగా వేడి పాలు ఇవ్వచ్చు, వేడి నీళ్ళు వాళ్ళకి తాగడానికి ఇవ్వచ్చు, వాము ఇవ్వచ్చు, తులసి ఇవ్వచ్చు. ఇట్లాగా మనం ఇంట్లో కొన్ని రకాలైన చిట్కాలతో మనం మామూలుగా నార్మల్ కాఫ్ అండ్ కోల్డ్కి మనం అది అయితే ఇవ్వచ్చు. ఎక్కువగా ఉంది, కాఫ్ ఎక్కువగా ఉంది, సివియర్గా ఉంది, బాగా డిస్టర్బింగ్గా ఉన్నది, దానివల్ల తను పడుకోలేకపోతున్నాడు, లేకపోతే వాంతులు అవుతున్నాయి, ఆర్ తనకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నది అంటే అలాంటి పరిస్థితుల్లో
వాళ్ళని మనం మటుకి హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ తీసుకొని వెళ్ళి అది ఎటువంటి ప్రాబ్లమో మనం మటుకి తెలుసుకొని మనం మటుకి చూసుకోవాలన్నమాట. సో ఇలాగా ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే యూజువల్గా ఓన్లీ పారాసెటమాల్, అది కూడా ఒక స్ట్రిక్ట్గా రికమెండెడ్ డోస్లో మాత్రమే ఇవ్వాలి. పారాసెటమాల్ కూడా వాళ్ళ పిల్లలకి చేతికి అందినట్లు మనం ఉంచకూడదు. ఎందుకంటే ఎక్సెస్ పారాసెటమాల్ వల్ల కూడా మనకి పాయిజనింగ్ అవుతుంది అన్నమాట. సో పారాసెటమాల్ అన్నది మనం మటుకి ఒక కరెక్ట్ డోస్లో, ఒక కరెక్ట్ ఇంటర్వెల్స్లో మనం మటుకి ఇవ్వాలి. అండ్ అదర్ మెడిసిన్స్ అయితే యూజువల్గా ఇవ్వకూడదు. ఇది మంచిది కాదు. ఇలాంటి స్మాల్ థింగ్స్ మనం కానీ పాటిస్తే మనకి పిల్లలందరూ మటుకి సేఫ్గా ఉంటారు. అండ్ వీ విల్ నాట్ యూజ్ అన్నెసెసరీ మెడిసిన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలు అంటే చంటి పిల్లలు, న్యూబార్న్ బేబీస్ పుట్టిన వెంటనే ఎన్ఐసియులోకి ఎందుకు అడ్మిషన్ అప్పుడప్పుడు మటుకి అవసరం పడుతుందో ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఎన్ఐసియు అంటే నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఒక స్పెషల్ ఏరియా అన్నమాట, వేర్ న్యూబార్న్ బేబీస్ని కొద్దిగా మటుకి అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా మటుకి నెససరీ ఏమన్నా మటుకి ట్రీట్మెంట్ అవసరమైతే ఇస్తారన్నమాట. సో పుట్టిన